రావయ్యా నా యేసన్నా నిన్ను కొలిచెదా రావయ్యా హృదయాదేవనామందు మోదమునా నిన్ను నిలిపి హృదయాదేవనామందు మోదమునా నిన్ను నిలిపి భక్తి పుష్పములాచే భజించి పూజించి భక్తి పుష్పములాచి భజించి పూజించి నిన్ను కొలిచెదా రావయ్యా నా యేసన్నా నిన్ను కొలిచెదా రావయ్యా. ప్రార్థన చేద్దాం. చేతులు చూడండి, మహోన్నతుడి వైపు చూద్దాం. సృష్టికర్త అయిన దేవుడి వైపు చూద్దాం. మన కార్యాన్ని సఫలపరిచే దేవుడి వైపు చూద్దాం. దేవానికి వందనాలు. ప్రార్థన పరిస్థితులు మార్చలేని వైద్యున్న ప్రార్థన సాలనే ఈ సహానికి మీదే ఆయన మీరు వేడి పెట్టి అన్నారు. ఈ స్థలంలో ఎన్నో ప్రార్థన చేస్తుంటారు. 2020 సంవత్సరం నుంచి ప్రభావం మీరు ప్రతిష్ఠించిన దినమ నుంచి తండ్రి ఆగాక కొనసాగిస్తున్న తండ్రి ప్రార్థన 2022 సంవత్సరం నుంచి ప్రభావం ప్రార్థన సాలనే ఈ సాలను ఏర్పాటు చేస్తున్నారు తండ్రి. నీకు వందనాలు. ఆనాటి నుండి ఈనాటి వరకు సమయానికే ప్రారంభించే భాగ్యం ఎందరు ఉన్నా లేకపోయినా మీరు మీ పరిస్థితులతో పాటు మేము నిలుస్తుందండి. ప్రతి శనివారం ఆరాధించినందుకు సమయానికి మమ్మల్ని ఇక్కడ నడిపించుకుని సమయానికే ప్రారంభ ప్రార్థన చేసే భాగ్యము 2022 సంవత్సరం నుంచి మాకు ఇచ్చినందుకు స్తోత్రం. 2022 సంవత్సరం నుంచి ఆశీర్వాద భోజనము తండ్రి ఆగక కొనసాగిస్తున్నారు అంటే నీకు వందనాలు. ప్రతి బియ్యపు గింజ మీరే సమకూర్చుకుంటున్నారు. పానుగులించిన బియ్యము తండ్రి మీరు ఏర్పాటు చేసిన పానుగులించిన బియ్యముతోనే 2022 సంవత్సరం నుంచి ఈనాడు వరకు ఆశీర్వాద భోజనం జరుగుతూ ఉన్నది. ఆగక కొనసాగిస్తున్నదంటే నీకు వందనాలు. అలాగే ప్రభా అనేక మందిని ఇక్కడ నడిపించుకుని అనేక గొప్ప కార్యాలు చేసి మీరు మహిమ పొందుకున్నారయ్యా. మీరు ఘనత పొందుకున్నారంటే నీకు వందనాలు. అనేక మంది సాక్ష్యాలు వినిపించుకున్నారంటే నీకు స్తోత్రాలు తండ్రి. అంత్యదినములు అపాయకర దినముల రోజులు ఉన్నాము. సాతాను తొందరపడుతున్నాడని నీ వాక్యం సెలవించింది. మీరు ఆకడ సమీపం ఉందని ప్రజలపై తొందరపడలేదు కానీ సాతాను తొందరపడుతున్నాడయ్యా. నీ బిడ్డలు నరకానికి తీసుకుపోతాడు. నీ బిడ్డలు ఎగిరి మేక ఎక్కకూడదని సాతాను తొందరపడుతున్నది. మీరు తొందరపడండి తండ్రి. మీరు ఆలోచన చేయండి. మీరు తొందరపడండి.
కట్టబడిన కుమారుడైన యేసు నామములో విడిపించండి. అనాలోచనతో ఉన్న వారిని ఆలోచింపచేయండి. ఇది శ్వాసమైన జీవితం కాదండి. వాక్యముతో సిద్ధపడాలని, ప్రార్థనతో సిద్ధపడాలని, దివారాత్రులు దేవుని ధ్యానించాలని మీరు తొందరపడటయా నీకు వందనాలు. మీ బిడ్డలకు తెలియపరచండి, సహాయం చేయండి. మనోహరణముతో తండ్రి విడుదలతో ఉన్న బిడ్డలు తండ్రి సాతాను కుయ్యత్తులతోనైనా మనోనేత్రం నొయ్యబడి ఉన్న బిడ్డలు తండ్రి మనోనేత్రము తెరిపించండి. మీరు నడిపించండి వాక్యముతో సిద్ధపడడానికి, వాక్యముతో బలపరచడానికి, వాక్యమనే సన్నిధానం నడిపించండి. నీకు స్తోత్రం. అందులో బిడ్డలు రావాలని ఆశపడుతున్నారు కానీ రాలేకపోతున్నారు, చెయ్యాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. సాతాను తెచ్చే బలికంటారు, సాతాను చెప్పే ఆలోచన వలుకుతుందంట. ప్రభా రావాలనుకున్న రాకపోతున్నారు తండ్రి, నడిపించండి. అయినా వందలు తండ్రి, ఈ నెలలో జరగబోయే ఉపవాసం కొట్టున్నారు తండ్రి. నిన్ను బతుమార్గునికి కొట్టాలి, రాకడానికి సిద్ధపడే కొట్టాలి. బతుమార్గునికి సమీపంగా బతకడానికి ఈ నెలలో జరిగే ఉపవాస కుటుంబంలో, వచ్చే నెలలో జరిగే ఉపవాస కుటుంబంలో మీరు మహిమగా జరిగించుకోండి. ఎల్లవెల్లి గ్రామంలో ప్రభావ మీరు మందిరము నిర్మించుకోండి. స్థలమైతే సిద్ధపడుతున్నారు, నైనా మీరు సాయం చేయండి, నడిపించండి. మందిరము రూపము నడిపించండి, మెటీరియల్ దయచేయండి, సామాగ్రిని దయచేయండి, పరివారం దయచేయండి, ధనాన్ని సమకూర్చండి. పలకడి గ్రామంలో రక్షణ చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు, వారు రక్షణ కలిగించండి. అనేక మంది నామకాలు పొందుతున్న వారిని ఆయన రక్షణలోకి సిద్ధపడి చేయండి. అనేక మందిని ఆయన నువ్వేమి చూసేట్లుగా మీరు సహాయం చేయండి. రాకడ సువార్త సభను జరిగించాలో ప్రభావం మీద సహాయం చేయండి. ఆయా గ్రామాలకి వెళ్ళి సువార్తను ప్రకటించాలయా, గొప్ప చూపించండి, సహాయం చేయండి. నీకు వందనములు ప్రభావం. విజయవాడలో జరిగిన ఆ కార్యం తండ్రి, వరద తండ్రి అనేక మందిని నీట మునిగిపోయి వ్యాధుల పడుతున్న నీవేపి చూసిన బిడ్డల తండ్రికి సహాయం చేయండి. అనేక మందిని సేవకులు లేవరెత్తినైనా మనసునైనా వారు మనసును కలిగించి వారు సాయం చేసే భాగ్యం ఇచ్చారు. సాయం చేసే వారందరూ దీవించండి, ఇంకనూ సాయం చేసేలాగా వారికైనా నిధులను ధనలను సమకూర్చండి. క్రైస్తవత్వాన్ని సాటింపజేయండి. అక్కడ నీవలేని తొట్టివారు ప్రేమించేవారు క్రైస్తవులని, క్షమాపతి గురువుని వారిని, ఒకరినొకరు ఆదుకునేవారిని నీ వాక్యము సెలవించినట్లుగా ఒక క్రియరూపం చూపిస్తుంటే క్రైస్తవులు తండ్రి. ఎందరైతే మారలేని వారు ఉన్నారో విజయవాడ గ్రామంలో వారందరికీ మారు మనసు వచ్చినట్లుగా తండ్రి క్రియరూపంగా సువార్త చేయండి. నాయనా అన్ని వ్యాధులు రాకుండా మీరు కాసుకుని కాపాడండి. ఇప్పటికే ప్రభుత్వమైన సిద్ధపడి అనేక కార్యాలు చేసి ఉన్నది. ఇందులో బలమైన కార్యాలు చేసేసి గృహం లేని వారిని గృహం దయచేయండి. తల్లిదండ్రులు పోగొట్టిన బిడ్డలు అక్కడ అనాథులైన ఉన్నారు, మీరు ఆదుకోండి. అనాథుల పక్షంలో ఉంటారని చదివించారు, మీరు వారి పక్షంలో ఉన్నట్టు వాళ్ళకి సహాయం చేయండి. తండ్రి నీకు వందనములు ప్రభా. హైదరాబాద్లో ఉన్న మమ్మల్ని దీవించండి. మమ్మకు నేను ఆరోగ్యం, మమ్మల్ని బలమనములు శక్తిగా పడండి.
తండ్రి నీకు స్తోత్రములు. అనేక మందినైనా ప్రార్థనావసరం కోరి ఉన్నారు ప్రభా, సహాయం చేయండి. గొత్తుల్లో ఉన్న కుమారుడు తండ్రి దూర ప్రాంతాలు వెళ్ళారు, విదేశాలు మంచి ఉద్యోగం కలిగించండి, మంచి స్థానంలో పెట్టండి. అలాగే ప్రభా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలైనా ఉన్నారు, వారికి ఉద్యోగం తెచ్చేయండి అయ్యా. నీకు వందనములు. ఆయన మా సబుద్ధి కాదు, మా బలమ కాదు, మా ధనమ కాదు, మీరు ఏర్పాటు చేస్తే ఆయన వారికి ఉపాధి కలిగిస్తారు తండ్రి. అట్టి ఉపాధి బిడ్డలకు దయచేయండి. మీ బాధాలు బట్టి అడుగుతున్నాం. వారు సాక్షులుగా వాడుకుంటుందండి. నీకు వందనములు. నువ్వు వచ్చిన బిడ్డలను దీవించండి అంటే నీకు వందనములు. ఏ అంశంతో బట్టి కూడా వచ్చారో ఆ అంశం నెరవేర్చండి. రాలేని వారు దీవించండి. ఆయన ఎందుకు రాలేకపోతున్నారో వారి కట్టుని విడిపించండి. సమస్తం ఎదిగిన దేవుడు అయ్యా, నీకు వందనములు. ఆటంకాలు వచ్చిన ఆగకు అని సెలవించి ఉన్నారు. ఆటంకాలు అడ్డుగా వచ్చిన క్రమం తప్పకుండా పాటించమని సెలవించినట్లుగా ఎన్ని ఆటంకాలు అభ్యంతరాలు వచ్చినా నీ క్రమం జరిగిస్తూ ఉన్న తండ్రి. ఉదయం 10 గంటలకి ప్రారంభిస్తున్నాం ప్రభా, సమయాన్ని ముగిస్తున్నాం తండ్రి. మీరు మీ పరిశుద్ధులు మాతో పాటు ఉన్నారు తండ్రి. మహిమ సింహాసన రాశిలో ఉన్నారు. నీకు సమీపంగానే నేను ప్రార్థన చేస్తాను తండ్రి. మా ప్రార్థన ఆలకించండి. బలహీనము ప్రార్థన లేని వారు తండ్రి, జ్ఞానం లేని వారు ప్రభా మమ్మల్ని ఆదుకోండి. ప్రార్థన లేకపోండి, ఉద్యోగం లేకపోతే, శక్తిని లేకపోండి, ఆసక్తిని దయచేయండి, ధైర్యం కలిగజేయండి, పౌరుషం కలిగజేయండి అయ్యా. నేను వందనములు. విశ్వాసం కలిగజేయండి అయ్యా. నీకు స్తోత్రములు అయ్యా. నేను కోరుకున్న వారు మీరే అన్నట్టుగా, దావీదు కోరుకున్నట్లుగా మమ్మల్ని కోరుకోండి. యథార్థముడు దేవుని కోరిన మాకు కలిగించండి. మీ ఆత్మతో నడిపించండి. ఇక్కడ సిలువను ఏర్పాటు చేయాలి ప్రభావ, సహాయం చేయండి. ఒక పెద్ద సిలువను ఏర్పాటు చేయాలి దేవుని కృప చూపించండి. ఈ స్థలములను మీ కొనుగోలు చేయాలి ప్రభావ. మీ యొక్క సేవ కొరకే, మీ యొక్క పని కొరకే, మీ ఆశ్రయ పురాలు కట్టడానికి తండ్రి ఈ స్థలమంతా మీరు స్వాధీనపరచుకోండి. ఈ స్థలము చుట్టూ పెద్ద ప్రాకారంతో మీరు కట్టించండి. అడ్డులు ఆటంకాలు లేకుండా మీరేనైనా ఇంకా స్థలంలోకి కొలివేసి ఇదో ఆశ్చర్యపరంగా మార్చండి. కష్టంలో ఉన్న వారికి కష్టాల నుంచి ఆశ్చర్యపరు, రోగములతో ఉన్న వారిని స్వస్థపరిచి ఆశ్చర్యపరు, సమాధానం లేని వారికి సమాధానం వచ్చి తగ్గించుకునే ఆశ్చర్యపరముగా మార్చుకోండి. అయినా మీరు బయలుపరుస్తున్నంటే బలపరచండి, సహాయం చేసి మండలానికి ఒక చుచ్చిగా తండ్రి స్థలాన్ని ఏర్పాటు చేయండి. ప్రతి కన్ను దృష్టి స్థలం మీద ఉన్నట్లు సహాయం చేయండి. అనేక మందినైనా పరిగెత్తుకునైనా సమావేశించండి, సహాయం చేయండి. శుక్రవారమైనా ఇక్కడ వచ్చుతున్నారని మీరు సెలవించున్నట్టుగా ఆ పని జరిగించండి. అనేక మంది చేతులెత్తి ప్రార్థన తండ్రి, అనేక మంది అంగలార్చుడు వేరు కన్నీటితో వేదంతో చేసే ప్రార్థన ఈ స్థలంతో నింపివేమి ప్రార్థనతో తండ్రి మారుమోగల ప్రార్థన యేసు నామములో మారుమోగినట్లు సహాయం చేసి నీకు అసాధ్యమంటే ఏమీ లేదు. సమస్తము సాధ్యమేనైనా మాకు అసాధ్యముగా నీకు అసాధ్యము కాదండి. మీ కార్యం కనపరచండి. అనేక మందిని మహిమను చూపించండి, మీ శక్తిని చూపించండి, మీ బలమును చూపించండి. అయినా నీకు వందలు తండ్రి. పెట్ట గొప్పని వారు ఎన్నుకుని పైకి లేపే దేవుడు తండ్రి. ఎర్రవారు ఎన్నుకుని జ్ఞానులు సిగ్గుపరచేవాడు ప్రభు. అనేక మందికి తండ్రి శక్తిని కనపరచు, అనేక మందిని మహిమను కనపరచుకో ప్రభు. నీకు వందలు. దేవుడు ఎంత గొప్పవాడాలి, దేవుడు ఎంత శక్తివంతుడాని స్థలాన్ని బట్టి, సేవను బట్టి, ఈ మందిరాన్ని బట్టి మీరు బయటపరచు తండ్రి.
అయినా 2014 వచ్చిన దర్శనం నల్లరేగడి మీద ఏరుతున్నట్టుగా, రాళ్ళు నేర్చుకున్నట్టుగా, బండరాళ్ళు నేర్చుకున్నట్టుగా ఈనాడు సెలవించిన ప్రకారమైన నల్లరేగడి నేలలో ఈ స్థలంలో ఈ మందిరం ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైతే కఠినమైన వారు ఉన్నారో వారు మరి వేరుకొని నిలబెట్టుకోండి, సంఘ పెద్దలుగా నిలబెట్టుకోండి, పరిచారకులుగా నిలబెట్టుకోండి, ప్రార్థన పరులుగా నిలబెట్టుకోండి, సన్నిధి చేసే బిడ్డలుగా నిలబెట్టుకోండి, పాటలు పాడే బిడ్డలుగా నిలబెట్టుకోండి. మీరే కనపరచండి, మీరే సహాయం చేయండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అవుతాడు. అబ్రహాము వాగ్దానం చేశాడు, నమ్మదగిన వాడు, నెరవేర్చిన దేవుడు. నాకు వాగ్దానం చేసిన దేవుడు, నెరవేర్చిన దేవుడు. మాకు వాగ్దానం చేసేటంటే వాళ్ళు నెరవేర్చండి. నీ పని బలముగా చేయాలని ఆశ, నీకు సొమ్ము నీకు ఆదాయం లేదు, నమ్మకంగా నీ పని చేయలేదు, నడుపు కట్టుకున్నాము. ఈ వాక్యం వెదజల్లంటే వాక్యం అని విత్తనమని అనేక గ్రామాలు విత్తడానికి మేము సమర్పించుకున్నాము. సాయం చేయండి. శిలువ సువార్త మహాసభలు జరిగించుకున్నాము. శిలువ కోటాలు 99 కోటాలు జరిగించుకుని శిలువ సువార్త మహాసభ 101 మహిమగా జరిగించుకున్నాం తండ్రి. అనేక మంది నడిపించు తండ్రి, ప్రాంతంలో నడిపించు. ఈ సంవత్సరం 3 రోజుల సభలు జరిగించుకోవాలని ఆశపడుతున్నాం ప్రభు. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఏ గ్రామంలో ఈ సభలు జరిగించుకుంటారో, ఏ గ్రామంలో ఆ సభలు పెట్టించుకుంటారో నీ చిత్తమేముందో, మా ఇష్టము కాదు, నీ చిత్తమే జరిగించండి. నీకే మంత్రము తండ్రి. ప్రజల ప్రార్థన మీ పాదపత్రాలను చేర్చుకున్నావు తండ్రి. మా ప్రార్థన ఏది వ్యర్థమలేదు ప్రభు. అన్యూ నెరవేర్పు తీసుకొచ్చే దేవుడు ప్రభు. మీరే సాయం చేసే ప్రతి ప్రార్థన తీసుకున్నారు. యేసు వారి నామమున అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. నాకేమి కొదువా నాదుడు ఇక నాకేమి కొదువా శ్రీకరుడా దేవుడేనా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు గనుక నాకేమి కొదువా ఎవరు మౌనం ఉండొద్దు, ప్రార్థన చేయాలి. స్వాతం 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 శృతి 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 స్వాతం. పరిశుద్ధుడా ఈ ఘనమైన నామానికి వందనములు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, రక్షణకర్త, మీకు వందనాలు స్తోత్రాలు. వనవాడు పెవ్వా మీకు వందనములయ్యా, మీకు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి కర్మలో పెవ్వా పరిశుద్ధులు, దేవదూతలు, హిరేములు మా మంచిని మీరు అన్నారు. మా తండ్రి దేవదాస్ అయ్యారు ఆత్మ మా మంచిని నా పెవ్వా మీకు వందనములయ్యా. నా తండ్రి మీకు వందనాలు. మా తండ్రి నీకు వచ్చిన పాపమునైనా పాపముల నీ రక్తముల కడిగి వేసిన తండ్రి నీకు వందనములయ్యా. నశింపుని ఆత్మలు ఎదిగిరచ్చకి ఈ లోకానికి వచ్చింది. లోక రక్షకుడానికి స్తోత్రములు. నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రాలు. గతించిన తండ్రి పరిస్థితి గురించి జీవితాన్ని నీ దగ్గర కన్నా మమ్మల్ని మా సంఘాన్ని మా సంఖ్య పెట్టిన సామంగా మించిన దేవానికి వందనములు స్తోత్రాలు.
మేమందరూ కూడుకొని నామాన్ని ఇలా చూపించుకుని భాగ్యం మాకు ఇచ్చిన దేవా నీకు వందనములు తండ్రి. అయ్యా నీకు వందములు మాకంటే దెబ్బలు ధర్మతులు ఈ రోజు చెప్పు చూడను ఎంతో మంది ఇది తండ్రికి మాకు ఇచ్చిన తండ్రి గారు నీకు వందనాలయ్యా. నీకే చూస్తున్నాను నేను ఆకాశం కంటే భూమి కంటే వచ్చేది తండ్రి నీకు వందనములు చూస్తున్నాను నాయన. నీకేమిచ్చి రుణము తీర్చలేవు నీ రుణస్థలమై ఉన్నాను మీకు వందనాలయ్యా. మీకే చూస్తున్నాను అయ్యా. ధూళి లాంటిదని చెత్తలాంటిదని పొట్టులాంటిదని పురుగులు అంటుందని తండ్రి అంటే కూడా నేను అరుగులేని తండ్రి అయ్యా. నీ రక్తములో కడిగి ఓకి మాకు ఇచ్చిన తండ్రి ఈ తండ్రికి మాకు ఇచ్చిన దేవా నీకు అందరము చూస్తున్నాను. నీ పరిస్థితి నామకి చూస్తున్నాను. ఎస్ఐ నామాల కంటే నీ నామం వెచ్చైన నామం మీకు వందనాలయ్యా. మీకే సూతులు చూస్తున్నాను. పరిశుద్ధాత్మడానికి సూతులు చూస్తున్నాను. ఈ తమలో అనేకని కార్యక్రమం చేసిన తండ్రి మీకు వందనములు చూస్తున్నాను. నీ నామాన్ని ఏకడిదాన్ని మాకు ఇచ్చిన దేవా నీకు వందనములు చూస్తున్నాను. అయ్యా మేలు పొందుకొని వెనక పడిపోయిన బిడ్డలు ఉన్నారు అయ్యా. బంధకాలలో ఉన్నారు చేసయ్య అలా బంధకాలు ఇప్పటి తండ్రి అలి కట్టెలు ఇప్పటి నాయన నీ నామలో పిలుచుకొని తండ్రి మళ్ళీ తలములోకి వచ్చేలాగా సహాయం చేయదు మీకు వందనముల తండ్రి. మీకు స్తోత్రములు పివ్వ అయ్యా. నా తండ్రి మీకు వందనముల స్తోత్రాలు పివ్వ పరిశుద్ధాత్మడ ఇగో నా తండ్రి నా పివ్వ పల్లె కడుపులో పివ్వ అనేక బిడ్డలు మీ తండ్రి ఏర్పరచుకున్నారు. రచ్చలేని బిడ్డలు ఉన్నారు తండ్రి. అనేక బిడ్డలకి నీ రక్షణ బాబు కలగ చెయ్యండి పివ్వ. ఏ బాబు నశింపోతకి నీకు ఇష్టము కాదు నాయన. నశింపోని వెతికి రక్షించిన ఆయన నీ ఆత్మ దయచేయండి. నీ గొప్ప దయచేయండి పివ్వ. జ్ఞాపనంతా జీవించు పివ్వ. ఆశ్రదించండి తండ్రి. మీరు గొప్ప కార్యం జరిగించిన తండ్రి ఇంకా జరిపోయే కాలంలో జరిగించున్నాను. నీ చేతులకు అప్పచెప్పుకుని అడుగుతున్నాం పివ్వ. మీకు వందనములు చూస్తున్నాను. నా నామాన్ని మీరు ఏదైతే అడిగింది పెట్టింది ఇస్తాను నా తండ్రి. ఆ జ్ఞానాన్ని రక్షించిన దేవా నీకు వందనములు చూస్తున్నాను. ఇంకా సంఘాన్ని వృద్ధిపరచండి తండ్రి. అభివృద్ధిపరచండి తండ్రి. మీరేమైనా పొందని చేయాలి. మీ సహాయం చేయమని అడుగుతున్నా తండ్రి. నీకు వందనాలు. ఇంకా ఎల్లమిల్లో తండ్రి నీ కాలాన్ని ఏర్పరచుకున్నాం తండ్రి. నీకు అసాధ్యం అన్నది లేదు పివ్వ. అయ్యా బైబిల్ మిషన్లో తండ్రి నిల్వ సొమ్ము నిల్వ జన్మ లేదు పివ్వ. నీకు తెలుసు నీ నామాన్ని ప్రార్థించాడు కదా తండ్రి. ఇచ్చి దేవుడు పివ్వ. దాని సహాయం దయచేయండి. పనివారిని సిద్ధపరచుకోండి తండ్రి. అయ్యా నా తండ్రి నా పివ్వ. ఆ దేవాలయానికి కావాల్సిన పనిముట్లని మీరు తండ్రి ఏర్పరచండి. మీరు సహాయం చేయండి పివ్వ. అక్కడ మీ నామాన్ని తండ్రి నాయనానికి మహిమ కలగని ఘనత కన్నా మీరే కీర్తి పొందాలి అసయ్య. అక్కడ మీ సహాయం దయచేయాలి. మీ నామాన్ని అడుగుతున్నాం పివ్వ. నా నామాన్ని మీరేది అడిగి పెట్టేది మీకు ఇస్తానన్నాను. నీ నామాలో సహాయం చేయండి. మీకు వందనాలు సంవత్సరాలు పివ్వ. ఈ జీవాడంతా నీ చేతులుగా చూసుకున్నాం తండ్రి. నీ రాకకి తెల్లి జాడ తెల్లకుండా తెల్ల జాడ జాడ ఈ జీవాడంతా తండ్రి. అయ్యా నా తండ్రి వర్షం వచ్చి అయినా తండ్రి కోల్పోయారు. బిడ్డలు కోల్పోయారు. తల్లిని కోల్పోయారు. తండ్రిని కోల్పోయారు. అటువంటి బిడ్డలకు వందనాలు దయచేయరు. అయినా నీకు వందనములు స్తోత్రాలు. బిడ్డలకి ఎటువంటి వ్యాధి రాకుండా మీ కోపదాలు వచ్చారు. మీ సహాయం చేయండి పివ్వ. నిన్ను వెలిగిన వాళ్ళ మార్చుకోతండి. నీ తండ్రి తిప్పుగా పివ్వ. అటువంటి వాళ్ళకి మీకు స్వతంత్ర దయచేయండి తండ్రి. మీకు అనేక బిడ్డల తండ్రి చక్కను ఆనందించింది బిడ్డలు దీవించండి పివ్వ. మీరు చేసింది మేలు పెట్టి మీకు వందనాలు చూస్తున్నారు. ఆ జీవాడంతా తండ్రి కోల్పోతూ తిరిగి బిడ్డలకి సహాయం చేయదు. మీ కోపదాలు ఉంచండి పివ్వ. సహకరించిన బిడ్డలకి అందరికీ మీరు ఇంకా సహకరించలేక సహాయించండి. అధికారులు మీ సోదరులు ఉంచుకోకండి. అధికారులు కూడా తండ్రి మార్చి పివ్వ. అనేక సహకరించకి ఇంకా సహకరించడానికి సహాయం చేయండి. ఐద్యవడంతా మీరే తండ్రి. మీ సోదరులు ఉంచుకోండి.
మేలుతో అయినా మేలుతో తూపు పొందాలి. నీ నామానికి మహిమ కలదు, ఘనత కలగాలి. నీరే కీర్తి పొందాలి యేసయ్యా. నీ నామం ఎక్కడుంటే ఎక్కడేనయ్యా తండ్రి అచ్చమని కార్యం చేయగలదండి. అయ్యా ప్రార్థించిన తండ్రి అయ్యా మొత్తం నశిపోతుంది. గాలిని సోదరులు ఉంచుకోతండి, వర్షాన్ని సోదరులు ఉంచుకోండి. అనేక బిడ్డలు ప్రార్థించక గాలిని వర్షాన్ని సోదరులు ఉంచుకోవద్దండి. వర్షాలు ఉన్నప్పుడు కూడా తండ్రి ఎక్కడి నీరెక్కడి తగ్గిపోయి సహాయం చేసిన తండ్రి నీ నామనే తెచ్చుకో. ఆ గ్రామకి మైన తండ్రి మీరు మహిమ పంచుకున్నారు, మీరు గర్తపరుచుకున్నారు. ఇంకా గ్రామనంతా జ్ఞాపకం చేసుకోవాలి. క్షేమం దయచేయండి తండ్రి. అయ్యా మీ తండ్రి వచ్చిన బిడ్డలకు తండ్రి ఎల్లుండి బిడ్డలకి రాకపోతే సహాయం చేయండి. మీకు అందనాలు చూస్తున్నాను. ఆ గ్రామం వరకు అడుగుతున్నాం తండ్రి, మీకు అందనాలు మీకు చూస్తున్నాను. ఇంకోనైనా వచ్చే నెలలో ఉపవాసం కొట్టాలంటే వచ్చిన నెలలో తండ్రి 2 నెలలు కూడా ఉపవాసం కొట్టడం జరిగింది. మీ నామాన్ని జరిగించుకోండి తండ్రి, మీకు వందనాలు చూస్తున్నాను. ఇంకో సిలువు నిరాకరి సిలువు కోటాలో పివ్వ మీరే తండ్రి పివ్వ సిలువు కోటాలో మీరు నిరాకడికి అనేక నిమిషాలు సిద్ధపరచుతండి. నిరాకడ వర్తమానం వినిపించాలి పివ్వ. ఏ బిడ్డ నశిపోతాకి నీకు ఇష్టము కాదు నాయన. నిరాకడ మీకు వెక్కాలి తండ్రి, నిరాకడికి సిద్ధపరచాలి తండ్రి. నిరాకడ వాక్కు వినిపించు ప్రభువా. నీ సిలువు కోటాలు నాయన జరిగించుకోవాలి. వచ్చి నెలలో కూడా మీ కార్యం జరిగించుకోవాలి. మీరే గొప్ప పొందమాని తండ్రి, మహిమ పొందమాని తండ్రి, మీరే కీర్తి పొందాలి. మీ నామాలు జరిగించుకోవాలి. అయ్యా మీకు సహాయం చేయమని మీ చేతులకు ఏసయ్య నామాలు అడుగుతున్నా. మా నామాన్ని ఏదడితే తెస్తానన్నా తండ్రి, నీ నామాన్ని ఏదడితే తెచ్చి దేవుడు పద్ధతులు మార్చి దేవుడు పేదతో మావంతైతే కార్యం చేసి దేవుడు సహాయం చేయండి తండ్రి. మీకు అందనములు స్తోత్రాలు. ఈ రంగంపేట అంతా తండ్రి మీ చేతులకు అప్పచెప్పుకున్నాం. అయ్యా తండ్రి చేసిన పేదలు వృధా చేసి దేవుడు కాదు. కట్టులతో అయిన బంధకర్లతో ఉన్న బిడ్డలు కట్టులు పండు బంధకరాలు పండు మీరు ఇచ్చిన దర్శనం నెరవేర్చి దేవుడు తండ్రి అనేక బిడ్డలు కర్మలకు వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. అయ్యా నా తండ్రి మీరు ఇచ్చిన దర్శనాన్ని పెట్టి తండ్రి అయ్యా ఆలస్యమైన నెరవేర్చిన పడదు నమ్మిక ఉంచమన్నా తండ్రి. నమ్మిక ఉంచవు. మా దైవ దాసుని వాగ్దానం చేసి తండ్రి తలానిచ్చిన తండ్రి మీకు వందనాలు. నీకు అసాధ్యం అన్నది లేదు తండ్రి. అత్యమని కార్యాలు చేసి దేవుడు ప్రభువా. ఈ తండ్రి రంగపేట అంతా మార్చుకో ప్రభువా. మీకు స్తోత్రములు తండ్రి. ఇంకో తండ్రి నా ప్రభు బొరిసినడిగా అమ్మంతా తండ్రి అయ్యా మీరు మార్చుకొని మళ్ళీ తమలోకి వచ్చేలాగా బిడ్డలందరితో తెలిపి తండ్రి ఈ తమలోకి రప్పించుకోండి ప్రభువా. మీకు వందనాలు తండ్రి. అనేకని గమనించి అనేకని బిడ్డలు వచ్చారు ప్రభువా. నేను పొందుకోనినైనా బంధకాలతో ఉన్న బిడ్డలు తండ్రి కొట్టిలిప్పి తండ్రి మీరే పిలుచుకొని తమలోకి వచ్చేలాగా సహాయం చేయాలి. నీ చేతులకి అపసనేసి నా వల్ల అడుగుతున్నాం ప్రభు. అడిగి నీ పేరు దీవించో ప్రభు. నీ సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. ఇక్కడ ఎన్నో కార్యాలు చేస్తుంది నీకు అసలు ఇంకా జరిగించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు తండ్రి. పాపం కానీ మేరీగాతో మాట్లాడు తండ్రి. యేసయ్య మీకు వందనాలు తండ్రి. వాళ్ళ హృదయాన్ని మార్చి నాయన వాళ్ళ తలపులు మార్చి మీరే ఒక దినాన్ని పిలిచి నేను తలపులో తీసుకొస్తారని మీకు ఉంచోండి. నేను ఎటువంటి వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకుంటాను. మీకు వందనాలు అయ్యా. మీకు తెలుసుకుని వస్తున్నాం. ఈ తలమంతా మీరు చేతులకు అప్పచెప్పుకున్నాం. ఇక్కడ తండ్రి మీ సిలువు నిలబెట్టాలని ఆశతో మా దైవ దాసులు అడుగుతున్నారు తండ్రి. నీవు అడిగితే పెద్ద సిలువుని తండ్రికి తాకించుకోండి ప్రభు. మీరు ఎవరి ద్వారా సహాయం చేస్తారో ప్రభు. ఈ సహాయాన్ని దయచేయండి తండ్రి. ఆ కార్యాన్ని జరిగించుకో ప్రభు. ఆ సిలువుని తాకించుకోండి తండ్రి. మీ నామానికి మహిమ కలగాలి యేసయ్య. మీరే ఘనత పొందాలి యేసయ్య.
మీరు మాత్రమే తండ్రి మహిమ పొందాలి తండ్రి. నీ నామంలో జరిగించుకోకపోవా మీకు స్తోత్రములు ప్రభు. పరిశుద్ధుడాలి పరిశుద్ధ నామానికి సూతులు స్తోత్రాలు తండ్రి. ఆత్మ తల్లి ఆత్మ తండ్రి ప్రయాసపడే తండ్రి. అయ్యా నా తండ్రి నీ కార్యం జరిగిస్తున్నారు యేసయ్య. అయ్యా నీ పనులు చేస్తున్నారు వారికి చెంది పనులు దయచేయండి తండ్రి. మీ గొప్ప బిడ్డలు పైన ఇచ్చాడు ప్రభు. ఏ తమలోకి వెళ్ళినప్పుడు కూడా మీరు తోడు ఉండి నడిపించే రాకపోకలు మీరు ఉండి మా దైవ దోషుల ద్వారా అడుగుతున్నాం సహాయం చేయండి. మీ వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇచ్చిన కుమారులిద్దరిని దీవించారు ఆశీర్వదించారు. అలాగే నేను ఇద్దరు చెల్లెలు దీవించారు ఆశీర్వదించండి ప్రభు. మీ వందనాలు స్తోత్రాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ మీ చేతులకు అప్పచేస్తున్నాను. వాళ్ళ అవసరాలు తీర్చండి, లెక్కలు తీర్చండి, సమస్యలు తీర్చండి ప్రభు. నాయనా నిమిషనైనా ఏమిటంటే పేదనాలకి ఇచ్చే దేవుడు ప్రభు. మా పరిస్థితులు మార్చగల దేవుడు. ఇక అన్నది లేదు తండ్రి. నీ నామనేది తగ్గించో ప్రభు. ఇచ్చే దేవుడు ప్రభు. ఇక్కడ వచ్చిన బిడ్డలకి అందరికీ సహాయం చేయాలి అడుగుతున్నా ప్రభు. నీకు సూచనలు చూస్తున్నాను. 5-10 ఉన్న బిడ్డ నిర్మట్టాన్ని స్వస్థపరచండి, సహాయం చేయండి. ఆ బిడ్డ పక్క అడుగుతున్నాం సహాయం చేయండి ప్రభు. ఏస్తున్నాము లేదంటే తీర్చొస్తాను. మీ కొంతనాలు స్తోత్రాలు. ఇగో నా దీనికి పట్ల మన చేతులకి అప్పచెప్తున్నాను. ఎన్నైనప్పుడు కూడా అది నిశ్చిత్తము నిశ్చిత్తంలో నడిపించు. ఆయన సావైన బతుకనని పరిగెత్తాను. శ్రమచ్చినంతలో మీరు వెళ్ళిపోకని నేను మీకు ఉంచమన్నాను. నా అమ్మకంతో జీవితం ఏం చేసిన నిశ్చితమే నా దీన్ని పట్ల మంది జ్ఞాపకం తండ్రి. నీ వందనాలు స్తోత్రాలు. ఇంకా ఏది మధ్యలో ఏది విశ్వలో తండ్రి. నాకంటే మా ఆత్మ తల్లి తండ్రి చేసిన త్యాగం మీరు ఆలోచించారు. ఇంకో తండ్రి నాకు ధ్యానంలో మీరు అన్నాడు, వాక్యంలో మీరు అన్నాడు తండ్రి. మాతో ఆశీర్వాద భోజనంలో మీరు సహాయం చేయండి అయ్యా. నా తండ్రి వచ్చి నాపై వంట చేసి ఇంకొట్టమని నా బిడ్డలు దీవించు ఆశీర్వదించు. వాళ్ళ సమస్యలు తీర్చండి తండ్రి. మీరు ఆశీర్వాద భోజనంలో సహాయం చేయండి అడుగుతున్నాను వందనములు స్తోత్రాలు. అనేక బిడ్డలు మా కొరకు ప్రార్థన చేయి, మా కొరకు ప్రార్థన చేయని అడిగారు తండ్రి. నైనా మమ్మల్ని అడగలేదు తండ్రి, నామలు అడిగారు ప్రభు. వాళ్ళకి ఏ మాంసం మొక్కలు ఉన్నాయో, ఏ కట్టలు ఏ సేపలు ఉన్నాయి. అటువంటి వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకుని నాకు సహాయం చేయమని ఏసీ చేతులకి అప్పచెప్పని నామలు అడుగుతున్నాను ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ కూడా ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా. నా తండ్రి వాళ్ళు కొంటున్నారు. పేద కుటుంబంలో లేక తండ్రి ఎంతో మంది బాధపడుతున్నారు తండ్రి. తిండి లేక కట్టుకొని వస్తున్నారు. అటువంటి వాళ్ళకి సహాయం దయచేయండి తండ్రి. నీ వందనాలు స్తోత్రాలు. పేటీ బిడ్డని చేతులకి అప్పచెప్పుకున్నాం. అడిగింది పేటీది మీకే పాదాలుగా పెట్టారు తండ్రి. నీ వందనాలు. మొదలు పేదలు మీరు ఆలోచించారు తండ్రి. నా దీని రాళ్ళు పేదలు మీరు ఆలోచించారు. తప్పులు కానీ పొరపాట్లు కానీ ఇంకేది మంచి చేశారు. నా తెలియని పేదలు మీ పాదాలు అది చేర్చుకొని పేదల పొందుబలం తెచ్చాను. నా పక్క పెళ్లి కుమారుడే తలవరాలను చేసి వారు నామలు అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రజలు నడిపింపబడ ప్రార్థన.
స్తోత్రం తండ్రి. ఈ పరిశుద్ధమైన గంగా ఈ నామమునకు వందనములు స్తోత్రములు తండ్రి. వారమంతా కూడా కాశీదాసిని సజీవంగా తండ్రి ఇచ్చిన వారం తండ్రి ఏర్పాటు చేసిన ఉపవాసం తండ్రి. అయ్యా తండ్రి అయ్యగారితో పాటలు మీరు ఉన్నారు తండ్రి. పాటలన్నీ తీసుకున్నారు తండ్రి. సైజనిప్పులు మీరు ఉన్నారు తండ్రి. ఇస్తున్న ఆయన ఆ పుణ్యమైన స్థలాన్ని రంగపడలు మీరు ఎన్నుకున్న తండ్రి. ఉపవాసపాత మీరు ఏర్పరుస్తున్న స్పందనలు తండ్రి. మేము పిల్లవారో తండ్రి మీరు పిలుచుకున్న తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. మగనతుడానికి వందనములు తండ్రి. రానబిడ్డలు మాట్లాడు తండ్రి. ఎవరైతే రారపత్రాలను రప్పించు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. అలాగే తండ్రి అయ్యారు సిరివేరని ఆశపడుతున్నారు తండ్రి. సిరివేసినందుకు సాధ్యం తండ్రి. పుణ్యమైన స్థలాన్ని మీరు ఏర్పరచుకున్నారు తండ్రి. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే పాల్గొనడం తండ్రి మందిరం ఇచ్చారు తండ్రి. మందిర శుద్ధిని కంచి తండ్రి. పాల్గొనలో తండ్రి పాస్పోర్ట్లు ఏర్పరిచారు తండ్రి. ఆ 3 దినాలు నీకు సంబరపడతండి. అలాగే తండ్రి వాతావరణం సంబరపడతండి. కరెంట్ సంబరపడతండి. వచ్చిన ప్రాంతాల సేవలు కూడా నీకు సంబరపడతండి. ఆ 3 దినాల కార్యక్రమం తండ్రి నీ దిక్కు తండ్రి. 3 దినాలు పువ్వు తండ్రి ఆశీర్వాదకరంగా మంగళకరంగా దేవుని కనుక జరిగించు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. సాలకోట్ల మందిరం ఇచ్చే తండ్రి. సాలకోట్ల 3 దినాలు పాస్పోర్ట్లు తండ్రి. ఆ దినాలు కూడా తండ్రి 3 దినాల తండ్రి వాతావరణం సమర్పతండి. కరెంట్ సమర్పతండి. వచ్చిన ప్రాంతం కూడా సమర్పతండి. ఆశీర్వాదకరంగా మంగళకరంగా దీవెనకరంగా జరిగించుకో తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. 80 గ్రాముల స్థలం ఇచ్చారు తండ్రి. ఆ స్థలం ఇచ్చి కంచి తండ్రి. స్థలం కావాల్సిన దాని సాయం కావాలి తండ్రి. మన సాయం కావాలి తండ్రి. అలాగే తండ్రి అలాగే ఐరన్ కావాలి తండ్రి. సిమెంట్ కావాలి తండ్రి. కావాలి తండ్రి. ఇసుకసి అలాగే తండ్రి పెద్ద కావాలి తండ్రి. అన్ని సమకూర్చు తండ్రి. మందిరం కట్టబడినట్టు సాధిస్తాయి. అదే తండ్రి మరణాతని తండ్రి మహిమ 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 మా గ్రామంలో తండ్రి మా నాతని బయలుదేస్తున్నాం. మీరు ఏర్పరచుకుంటున్న పన్నాళ్ళు తండ్రి. అయ్యానికి వందనములు తండ్రి. మౌనతడానికి వందనములు. మహిమల రాజ్యానికి వందనములు తండ్రి. 80 గ్రామస్తుడిని కంచమించి తండ్రి. అలాగే రాగల మహాసభలో స్వార్థుడు రాగల మహాసభ తండ్రి పుడుగు తండ్రి. ఎక్కడైతే పట్టబోతున్నారు జ్ఞాపకం తండ్రి. అయ్యారికి తెలుగు జ్ఞానం తెచ్చు తండ్రి. ఆ పురుగు దినాలు తండ్రి వాతావరణం సమర్పడండి. సమర్పడతండి. వాతావరణం సమర్పడండి. కరెంట్ సమర్పడండి. వచ్చిన ప్రాసన సమర్పడండి. ఆశీర్వాదం భోజనం సమర్పడండి. ఎవరికి ఆశీర్వాదం భోజనం కొట్టిస్తున్న వాళ్ళందరికీ దీవించండి. అలాగే శాస్త్రనాస్తాలను వడ్డించండి తండ్రి. ఏ పని చేస్తారు పని చేసి ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. ఆశీర్వదించండి తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. అన్ని విధాలుగా సాధించు తండ్రి. నీకు ఆపుదలు తెచ్చు తండ్రి. మంగళ పాపగారితో మాట్లాడుతండి. అందరికి వచ్చేటప్పుడు సాధించండి. వేడి ఊళ్ళతో మాట్లాడుతండి. అందరికి వచ్చేటప్పుడు సాధించండి. స్థితినైనా మాత పాపం గారితో మాట్లాడుతండి. ఆ 3 మందిరాలు వచ్చినట్టు సాధించండి. సవాతకు కుటుంబం దీవించండి. ఆదరించండి. మంచి నూతనమైన గృహాన్ని ఇచ్చండి. ఆ కుమార్తెని కంచమించండి. బయటికి వెళ్ళేటప్పుడు ఆమెళ్ళేటప్పుడు జీవనాన్ని ఆశీర్వాదం కృపాన్ని క్షేమం తెచ్చండి. అలాగే చెడ్డబడిదలలో తండ్రి ఆ కుటుంబ కంచమించండి. పెద్దగా వచ్చేటట్టు సాధించండి. అయానిక వందనములు తండ్రి. సవార్థం వచ్చి కంచమించండి. అయానిక తండ్రి అన్ని బదులుగా సాధించండి. తండ్రి గారికి వందనాలు. అన్ని బదులుగా సాధించండి. అయ్యారిని అమ్మ దీవించండి. నీ ఆలోచన శక్తి నీ కాంతిని తెచ్చే తండ్రి. వాక్య పట్టణం మీరు ఉన్నాడు తండ్రి. దైవం నిలబడి వాక్యం చెప్తుంది తండ్రి. ఏడంతో మీరు అభిషేకించండి తండ్రి. ఏ వాక్యం మీరు చెప్తున్నారో ఆ వాక్యమే వినివేటట్టు సాధించండి. నా ప్రవేశించిన భాగం మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యానిక వందనములు తండ్రి. శరీర భాగం తీసుకెళ్ళండి. ఏడంతరాత్మ కుమారుని అభిషేకించమని చిన్న తండ్రి. అలాగే వంశీనికి సోదిగా తండ్రి. ఆ సోదిని కంచి తండ్రి. ఆ రాకబాబుని తండ్రి. ఆనందగారి కుటుంబం దీవించండి తండ్రి. అలాగే ఇచ్చిన వారి బిడ్డలను దీవించండి. అక్కడ ఉంచుతుంది కంచండి. అయానికి వందనములు స్తోత్రములు తండ్రి. అన్ని విధాలుగా సాధించు తండ్రి. ఇప్పుడు దాకా వాదిన బిడ్డలే నిశ్చయ మనసు ఇచ్చాను ఆయన. నీ కాంతిని భావనిస్తాను తెచ్చే నువ్వు లేని బ్రతికి అర్థం తండ్రి. నువ్వు లేని గుర్తించున్న తండ్రి. అలాగే మా బలమ్మ శక్తిని కొట్టే తీసుకున్న బూతులకు మేము పడిపోతున్నాం తండ్రి. అని నామములకున్న పైన నామము నీ నామ గొప్ప నామము తండ్రి. నువ్వు ఇచ్చిన కాళ్ళు చేతులు కూడా మంచి బాలు సాధించు తండ్రి. మేము అడుగుతాం తండ్రి. అడగగా నిలుస్తాం తండ్రి. అడగకుండా కాలం చేస్తాం తండ్రి. నిశ్చయ విశ్వాసం తండ్రి. నిశ్చయంలో చీలున్న తండ్రి. బెడగంటే వారు చేయగలరని కూడా నెరవేరేటట్టు సాధించు తండ్రి. టీవీ చాలా చూస్తుందా తండ్రి. ఒకళ్ళని పాటలు రన్ చేసే భాగ్యం ఒక అనుగ్రహించు తండ్రి. చెట్లు అందిస్తున్న తండ్రి. జీవరాశులు అందిస్తున్న తండ్రి. 3 పూట ఒక ఆహారం పెడుతున్నాం కానీ దాన్ని సుధించలేకపోతున్నాం తండ్రి. స్వామి కూతురు వెళ్ళి తయారవుతుంది తండ్రి. అలాగే కుటుంబానికి తల్లి వినియోగం తండ్రి. వేసిన మందిలోకి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి
తండ్రి తలుగుని తండ్రి మీరు పరిశుద్ధులను మందులో తీరుతున్నారు తండ్రి మీరు పరిశుద్ధులను పొరుగులను మందులో తీరుతున్నారు తండ్రి జనము తండ్రి మాకు ఆత్మచేతిగా తండ్రి అల్పమని మా కుటుంబాలు తండ్రి వచ్చిన వారందరి మీద తండ్రి నీకు అనుదృష్టి ఉంచండి వచ్చిన వారందరి మీద తండ్రి నీకు అనుదృష్టి ఉంచండి మాకు కుటుంబం దీవించండి దౌర్బంధన భార్యతో మాట్లాడుతండి వారికి ఆరోగ్య శక్తి తెచ్చండి వాళ్ళకు తండ్రి సంతానం తెచ్చండి కుమారుడిని కంచుంచండి కుమారుడు ఎంత ఆశపడుతున్నాడు తండ్రి ఆశలు తీర్చి దేవుడు తండ్రి అయ్యా అనేక వందనములు తండ్రి భగవంతుడానికి వందనములు తండ్రి మా జీవితం తండ్రి ఎండిపోయిన జీవితాలు తండ్రి ఇస్తున్నాయన మమ్మల్ని శీఘ్రం పర్యాప్తందుకు వందనములు స్తోత్రములు తండ్రి అన్ని పదాలకు సాధించు తండ్రి తండ్రి గారు నీకు వందనాలు తండ్రి దినాల్లో మంచి దినాల్లో తండ్రి ఆత్మ లేని వాడు నా వాడు అన్న తండ్రి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి పరిశుద్ధాత్మ తాగడి జరిగించు తండ్రి విశ్వాస అంతరంగము సమాసాలు మెచ్చుకున్న తండ్రి తండ్రి గారు నీకు వందనాలు తండ్రి మానవుల తండ్రి హాస్పిటల్ తిరిగిన తండ్రి సాలకు వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి అయ్యా నీకు వందనములు తండ్రి చదువుకున్న బిడ్డ పాత్రం తండ్రి చదువు తెచ్చు తండ్రి చదువులను ఎందుకు పడగలం తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి చదువుని తెచ్చు తండ్రి సాంతాన్ని చెక్క తండ్రి నన్నండగ తండ్రి ప్రశ్న చేసే సమయంలో మంత్ర శాంతిలోనే నీకు ఆదోషం నింపి సుఖమైన కార్పణం వేయచ్చు తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఆంధ్రదేశంలో సేవతో శాస్త్రాలతో మాట్లాడుతండ్రి ఆ తండ్రి కార్యక్రమం తండ్రి ఆ తండ్రి ఆశీర్వాదకరంగా మంగళకరంగా దీవులకరంగా జరిగించుకోమని అన్ని విధాలుగా సహాయం చేయమని వెనక 5 వర్షాలు 5 విషయాలు ఎంతకాలం మంది జ్ఞాపకిస్తామని యేసువారి నామం పడుతున్నాను తండ్రి ఆమేన్ 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 మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్న నా పరమ తండ్రి నా యేసయ్య ఇదిగో ప్రభువా ప్రారంభ ప్రార్థన మొదలుకుని తండ్రి నాయన ఈ 7 ప్రార్థనల్లో ప్రభువా మీరు ఉండి నాయన నిన్ను స్తుతించే భాగ్యములు మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి ఆకాశము నుంచి నాయన ఈ గుడారములకు తండ్రి నాయన ఈ ప్రార్థన సాలనే గుడారములకు దిగి వచ్చిన దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా నాయన మీకు వందనములు తండ్రి నాయన ఈ గుడారమును ప్రేమించి ప్రభువు తండ్రి ఈ స్థలమును చూపించి ప్రభువు తండ్రి నాయన మీరు ఏర్పాటు చేసుకుని ప్రార్థన సాలను బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్న పరమ తండ్రి నా యేసయ్య ఈ ప్రార్థన సాలను ప్రభువా నీ పాదాల దగ్గర పెట్టి చూస్తున్నాము తండ్రి నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి మీరే నడిపించుకోండి ప్రభువా నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి మీరు ఏర్పాటు చేశారు కనుక ప్రభువా నాయన మీరే కనపరుచుకోండి మీరే మహిమపరచుకోండియా నీకు వందనములు స్తోత్రములు తండ్రి నేను ఈ ప్రార్థన సాలకు వచ్చిన ప్రతి బిడ్డని ప్రభువా నాయన మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా నాయన ఏ బిడ్డ ప్రభువా ఏ అంశము పట్టుకుని ప్రభువా నీ పాదాల దగ్గరికి వచ్చి ఉండలో ప్రభువా ప్రతి బిడ్డ అంశమును నెరవేర్చండి అయ్యా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా ప్రతి బిడ్డ ఆశను నెరవేర్చండి అయ్యా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా ప్రతి బిడ్డని తండ్రి నాయన మీరు చూచుచున్న దేవుడు కనుక ప్రభువా తండ్రి ప్రతి బిడ్డని ప్రభువా తండ్రి నాయన మీరే ప్రభువా ఆశీర్వదించండి తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభువా ఈ ప్రార్థన సాలను తండ్రి నాయన వెలుగుతో నింపమని అడుగుచూ ఉన్నాము తండ్రి అడుగుడు ఇవ్వబడిన నా వరుక ప్రభువా నీ పాదాల పట్టుకుని అడుగుచూ ఉన్నాము తండ్రి నేను ఈ ప్రార్థన సాలను తండ్రి నాయన
నాయన నా తండ్రి నాయన మీరే నింపివేయమని అడుగుచున్నాము తండ్రి. అనేక మంది ప్రభువా తండ్రి నిన్ను స్తుతించే భాగ్యములు దయచేయండి అయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఈ ప్రార్థన సాలలో ప్రభువా ఏదడిగిన నువ్వు దయచేసిన దేవుడు ప్రభు. నాయన ప్రతి బిడ్డను ప్రభువా నా తండ్రి నాయన మీరు ఆశీర్వదించాలి కనుక ప్రభువా తండ్రి. నాయన రావలసిన బిడ్డలు ప్రభువా ఎందరో ప్రభువా నా తండ్రి నాయన ఈ రంగపేట మండలంలో తండ్రి నాయన నీ వంటి తెలియక ప్రభువా తండ్రి నీ ప్రార్థన చాలా మంది నీకు తెలియక ప్రభువా తండ్రి ఎందరో బిడ్డలు ప్రభువా తండ్రి పడి ఉన్నారయ్యా నా తండ్రి. ప్రతి బిడ్డని ప్రభువా నా తండ్రి మీరే పిలుచుకోండయ్యా నా తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ప్రతి బిడ్డను ప్రభువా తండ్రి మీరు పిలుచుకుని ప్రభువా నా తండ్రి నీ రాకడకు సిద్ధపడే భాగ్యములు తండ్రి ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన ఎందరు బిడ్డలు ప్రభువా నీ చిత్తంలో ఏర్పాటు చేసి ఉన్నారో ప్రభువా నా తండ్రి ప్రతి బిడ్డని ప్రభువా తండ్రి ఈ ప్రార్థన స్థాలకు నడిపించమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన అనేక కార్యములు చేసి ఉన్నారయ్యా. అనేక పొందుకుని ఉన్నారు ప్రభువా తండ్రి. పొందుకోలేని బిడ్డలను నడిపించుకోండి అయ్యా. నాయన ఎన్ని రోగములతో పడి ఉన్నారో ప్రభువా నా తండ్రి బిడ్డలను నడిపించుకోండి తండ్రి. ఎక్కడైతే పడి ఉన్నారో ప్రభువా తండ్రి ప్రతి బిడ్డని ప్రభువా నా తండ్రి లేవనెత్తండి అయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఈ రంగపేట మండలముల కొరకు ప్రభువా నా తండ్రి ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి. నాయన నీ వంటి తెలియని బిడ్డలు ఉన్నారు ప్రభువా మీరే తెలియపరచండి అయ్యా. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన బాధలతోనూ ప్రభువా రోగములతోనూ పడి ఉన్న బిడ్డలను ప్రభువా తండ్రి మీరే లేవనెత్తి ప్రభువా తండ్రి ఈ ప్రార్థన స్థాలకు ప్రభువా పరుగు పరుగులు వచ్చుటకు తండ్రి వారి గాయములను మానుకున్నటకు తండ్రి నాయన మీరే సహాయం చేయండి అయ్యా. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. మీరే నింపివేయండి ప్రభువా. మేము నింపలేము కాని ప్రభువా మీరు నింపగల దేవుడు అయ్యా తండ్రి. నాయన ఈ సాలంతయో ప్రభువా నా తండ్రి నాయన నీ వెలుగుతో నింపమని అడుగుచున్నామయ్యా నా తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగే నా తండ్రి పలకడి మందిరములు బట్టి వందనములు స్తోత్రములు ప్రభువా. పలకడి గ్రామం అంతయో ప్రభువా నా తండ్రి నీ బైబిల్ మిషన్ కొరకు ప్రభువా నా తండ్రి నీ బైబిల్ మిషన్లోకి వచ్చుటకు తండ్రి మీరే సహాయం చేయండి ప్రభువా. నాయన రక్షణ లేని బిడ్డలు ప్రభువా నాయన నీ రక్షణ పొందే భాగ్యములు దయచేయండి ప్రభువా. నాయన రక్షణ కలిగి ఉండి ప్రభువా నాయన అజ్ఞానంలో పడి ఉన్న బిడ్డలను ప్రభువా మీరే నడిపించుకోండి అయ్యా. నాయన అటువంటి బిడ్డలను తండ్రి నాయన నీవు చిత్తపాటు చేయండి అయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఎవరు నశించిపోకూడదు ప్రభువా నీ నామములో తండ్రి ప్రతి బిడ్డ ప్రభువా నాయన నిన్ను స్తుతించి నిన్ను ప్రార్థించే భాగ్యం ఏమిటంటే ప్రతి బిడ్డకి దయచేయ్యా. ఆ పలకడి గ్రామం అంతయు దయచేయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామమును దర్శించండి ప్రభువా. ప్రతి బిడ్డ ప్రభువా తండ్రి నీ నామములో స్తుతించే భాగ్యములు దయచేయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నైనా పలకడిలో తండ్రి మహిమ స్వస్థ మందిరములు తండ్రి మీరే దీవించి ఆశీర్వదించండి. మీరే కట్టించుకున్నారు, మీరే మహిమపరుచుకున్నారు కనుక ప్రభువా ప్రతి బిడ్డని తండ్రి నడిపించుకోండి ప్రభువా. ఆ పలకడి గ్రామం అంతయు నడిపించుకోండి అయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన యుగ ప్రభు నా యేసయ్య నాయన ఎల్లవేళ గ్రామంలో ఉన్న తండ్రి స్థలములు ఇచ్చావు కనుక ప్రభువా మీరే మందిరమును కట్టించుకోండి ప్రభువా. మీరే ఏర్పాటు చేసుకోండి అయ్యా. దానికి కావలసిన పరికరములను దయచేయండి నా తండ్రి. ఇసుకను దయచేయండి, ఇటుకలు దయచేయండి ప్రభువా, ఐరన్ దయచేయండి ప్రభువా తండ్రి. మీరే కట్టించుకోండి ప్రభువా. మేమైతే కట్టలేము కానీ ప్రభువా మీరే కట్టించుకోండి ప్రభువా. నాయన నాకు నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన మీరు కట్టించుకుని ప్రభువా. నేను అందరి బిడ్డలు ప్రభువా బైబిల్ మిషన్ మందిరం కావాలని ప్రభువా నాయన కోరుకుని చూపున్నారు. ఆ బిడ్డల కొరకు ప్రభువా అయ్యాల మీద గ్రామంలో తండ్రి నాయన మందిరములు కట్టించుకుని ప్రభువా ప్రతి బిడ్డను నడిపించుకోండి అయ్యా. మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ప్రతి బిడ్డను ప్రభువా నాయన మీరే మహిమతోను ఘనతతోను ప్రభువా మీరే నడిపించుకోండి ప్రభువా.
నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నా తండ్రి ఉపవాస దినములు ప్రభువా నాయన ప్రతిష్ఠించుకున్నట్టు తండ్రి నాయన మీరే సమయంలో నేటి నుండి తండ్రి మీరే ఏర్పాటు చేయలయ్యా. ఏ సమయంలో పెట్టాలో ప్రభు, ఏ రోజున పెట్టాలో తండ్రి నాయన మీరే పెట్టించుకోండి ప్రభువా, మీరే ప్రార్థించుకోండి ప్రభువా. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన ఇదిగో రాకడ సభలు ప్రభువా నాయన ఇంకను ప్రభువా ఎన్నా తండ్రి 4 సభలు జరిపించుకున్నాము నాయన ఇంకను ప్రభువా 8 సభలు ఉండగా ప్రభువా నాయన సభలను నేను మీరే జరిపించండి ప్రభువా. వాతావరణమును ఇచ్చి ప్రభువా నా తండ్రి ఏ నెలలో పెట్టాలో ప్రభువా నాయన మీరే ఏర్పాటు చేయలేయా. నాయన రాకడ సభలలో తండ్రి రాకడ మేఘం ఎక్కుటకు తండ్రి నేను బిడ్డలను సిద్ధపాటు చేయగలదు తండ్రి నీ వాక్యముల ద్వారాగా ప్రభువా అనేక మంది ప్రభువా రాకడకు సిద్ధపడే వాక్యములు దయచేయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నేను ఈ రంగపేట మండలం అంతయు ప్రభువా నీ వాక్యముతో తండ్రి నేను నింపివేస్తానని ప్రభువా నీది వలే ప్రభువా నీ వాక్యము ప్రభువా ఈ రంగపేట అంతయు నైనా వ్యాపించి ఉండగా తండ్రి నేను అంటే దర్శనములను చూపించావు కనుక ప్రభువా ఆ దర్శనములను నెరవేర్చండి ప్రభువా. అనేక దర్శనములు చూపించావు తండ్రి. అనేక బిడ్డలు వచ్చి తండ్రి ఆ రోగములతో పడి ఉన్న బిడ్డలు వచ్చి తండ్రి నేను స్వస్థపడుచున్నాగున ప్రభువా నాయన మీరు దర్శనములు ఇచ్చారు కనుక ప్రభువా ఆ దర్శనములన్నీ నెరవేర్పులోకి తీసుకురండియ్యా. మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన ఇదిగో నా తండ్రి సిలువను పెట్టాలని ప్రభువా నీ సేవకుడు ఆశపడి చూడగా ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు కనుక ప్రభువా నాయన సిలువను ఏర్పాటు చేయయ్యా. నాయన ఎక్కడ పెట్టాలో ప్రభువా నా తండ్రి నాయన నీ సేవకుని యొక్క ఆశను నెరవేర్చి ప్రభువా సిలువను నాయన ఏర్పాటు చేయయ్యా. మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన ఈ మందిరమును తండ్రి నాయన పెద్దసుకోనేటువలే ప్రభువా నాయన మీరే నింపివేయండి ప్రభువా. అనేక మంది ప్రభువా యాత్రికులుగా వచ్చుటకు తండ్రి నాయన మీరే సహాయం ఇచ్చేయ్యా. మీ సిలువను చూచుటకు తండ్రి అనేక బిడ్డలు తండ్రి వచ్చుటకు తండ్రి మీరే సహాయం ఇచ్చేయ్యా. అటు దర్శనములను చూపించిన దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నేను ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు కనుక ప్రభువా నేను ఆ దర్శనములన్నీ తండ్రి నెరవేర్పులోకి తీసుకువస్తాను తండ్రి. ఆశపడి చూస్తున్నాము తండ్రి నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన నీ సేవకులు ప్రభువా నీ వాక్యములతో నింపివేసి ప్రభువా ఆ నోటిని నీ బోరగా వాడుకుని ప్రభువా నాయన శిరస్సు నుంచి అరికాలు వరకు ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నింపివేసి తండ్రి ఆ బలమును శక్తిని దయచేసి ప్రభువా అనేక వాక్యములు తండ్రి అనేక బిడ్డలకు వినిపించుటకు తండ్రి నేను ఆ బిడ్డను ముట్టండి ప్రభువా స్వస్థపరచండి యేసయ్యా. ఆ బిడ్డను నీ నోటిగా వాడుకుని ప్రభువా తండ్రి నాయన అనేక బిడ్డలు తండ్రి మీరు అక్కడికి సిద్ధపడే భాగ్యములు దయచేయ్యా. అనేక ఆత్మలను రక్షించే భాగ్యములు తండ్రి నీ కుమారునికి దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఈ రంగంపేట మండలం అంతయు తండ్రి ఆ బిడ్డ ద్వారాగా ప్రభువా మారుటకు తండ్రి నాయన మీరే సహాయం ఇచ్చేయ్యా. నాయన కట్టులతో కట్టబడి ఉన్నారు ప్రభువా అనేక బిడ్డలు ప్రభువా సాతాను బంధకములతో తండ్రి నాయన కట్టబడి ఉన్నారు తండ్రి. ఆ కట్టులను విప్పండి ప్రభువా ఆ సాతాను అనగదొక్కండి ప్రభువా నాయన ఏ సాతానైతే ప్రభువా బిడ్డలైన వారిని ప్రభువా ఆటంకపరుస్తూ ఉన్నదో ప్రభువా ఆ సాతాను ప్రభువా యేసు నామములో బంధించండి ప్రభువా నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా నాయన మీరు బంధించగా ప్రభువా సాతాను గాడు ప్రభువా ఏమీ చేయలేని ప్రభువా తండ్రి నాయన బంధకములో నుంచి తండ్రి నేను బిడ్డలను విడదీయండి ప్రభువా నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎందరో బిడ్డలు ప్రభువా సాతాన బంధకంలో పడి ప్రభువా నాయన వేదనలతో బాధపడుచున్నారు ప్రభువా నాయన అటువంటి బిడ్డలను తండ్రి విడిపించండి ప్రభువా నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అటువంటి బిడ్డలను తండ్రి విడిపించి నీ ప్రార్థన సాలకు నడిపించండి వారికి స్వస్థతలను కలిగజేయండి ప్రభువా నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన ఉద్యోగముల కొరకు ప్రభువా ఆశపడే బిడ్డలు ఉన్నారు ప్రభువా ఆ బిడ్డల యొక్క ఆశను నెరవేర్చండి తండ్రి. ప్రతి బిడ్డకి ప్రభువా నాయన మీరే నాయన ఉద్యోగములను ఇప్పించండి ప్రభువా
విజయవాడలో ఉన్న ప్రభ ప్రతి బిడ్డని నా తండ్రి మీరు చూస్తున్నారయ్యా. ఎంతో వేదనతో తండ్రి, ఎంతో బాధతో ప్రభు తండ్రి, ఆ బిడ్డలైన వారు వేదన పడుచూ ఉండగా తండ్రి, నేను ఆ బిడ్డల యొక్క వేదనను చూడండి ప్రభు, నేను మీరు చూడండి యేసయ్య, ఆ వేదనను తీసివేయండి ప్రభు. తల్లి లేక నా తండ్రి, నేను బిడ్డలు లేక ప్రభు, ఎందరో ప్రభు ఏడ్చుచూ ఉండగా ప్రభు, ఆ బిడ్డలను తండ్రి మీరు చూస్తున్నారు కనుక ప్రభు, నేను ఆ బిడ్డలను నా తండ్రి ఓదార్పు చేయ్యా. మీరు ఓదార్స్తే ప్రభు, నేను శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది ప్రభు. అటువంటి నేను విజయవాడను దీవించి ఆశీర్వదించు ప్రభు. అనేక మంది సేవకులు ప్రభు మీ పరిచర్య చేయించుకున్నారు తండ్రి, నేను ప్రతి బిడ్డని ప్రభు రక్షించటయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నా యేసయ్యా తండ్రి, నేను నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఈ ప్రార్థన సాధన తండ్రి మరొక్కసారి ప్రభు జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నాను. నాయన మీరే జ్ఞాపకము చేసుకుని ప్రభు, నాయన ఈ సాలను నింపివేయమని అడుగుచున్నాను. నీ సేవకుని తండ్రి మీరు బలముగా వాడుకోమని, నీ వాక్యములను తండ్రి బలమైన వాక్యములను అందించమని నాయన మీరే మహిమ ఘనత పొందమని, నా యొక్క ఇచ్చిన ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్న నా పరమ తండ్రి. పరిశుద్ధులను ఏకా ప్రభువు దూతలును పరిశుద్ధులును విభవముగా మన మధ్యమసలుచు వెలుగుచుందురుగా మాన వెలుగుచుందురుగా గనుగా నాకేమీ కొదువా నాదుడుండా. మరో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన విధంగా మీ నామములకు స్తుతులు స్తోత్రములు దేవా. బయటించిన మా నియోజకవర్గంగా పడి ఆనందించిన దేవానికి నీకు వందనములు స్తుతులు స్తోత్రం తండ్రి. ఈ దినవంతా మీ సరిదాన్ని పాల్గొనడం మాకు సహాయం చేసేందుకు నీకు వందనములు స్తుతులు స్తోత్రం తండ్రి. వచ్చిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి దేవానికి స్తుతులు స్తోత్రం తండ్రి. వారి అంశంలో వస్తున్నారని నెరవేర్చండి దేవానికి స్తుతులు స్తోత్రం దేవా. అలాగే తండ్రి ప్రభావ నెలలో జరగబోయే తండ్రి ప్రభావ ఉపవాస పూర్ణంటే మీరే కనుక జరిగించుకునేవాడికి స్తుతులు స్తోత్రములు. అలాగే తండ్రి కూడి వచ్చిన వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. వారి వ్యాధి పాలన తీసివేయండి దేవా, నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. ఆర్థిక పనులు తీసివేయండి దేవా, నీకే స్తుతులు స్తోత్రం దేవా. అలాగే దేవతలు ఉద్యోగముల కోసం తండ్రి ప్రార్థన చేయించుకునే తండ్రి వాళ్ళ ఉద్యోగం దయచేయండి దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. అలాగే తండ్రి ప్రభా ఇక్కడ దేవాలంటే ప్రభా వ్యాధి పాలనతో వస్తున్నారేమో తండ్రి, వారికి విడుదల కలిగించండి దేవా, నీకే స్తుతులు స్తోత్రము దేవా. అలాగే వచ్చిన వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి దేవా. ముందు జరిగిన ప్రార్థనలో మీరు ఆలోచించున్నారని మీ ప్రార్థన కూడా మీ ప్రార్థన చేయించుకోవచ్చు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. మనాకు గల్గు అనుదినము తండ్రి మన ఆకలలు తీర్చున్ మానా
కూర్చోండి. రా. సర్వం సృష్టిగా తండ్రికి వందనాలు స్తోత్రాలు 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 ప్రభా అయ్యో నాయన ఉపవాస ప్రార్థన ప్రభా అయ్యా పాల్గొని కొనుక్కోవడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యా ఈ సారం మీరు దీవించింది ఆశీర్వదించు ప్రభా అనేక జనాలుగా పెంచుకొని కొన్నాను ప్రభా అయ్యా అయ్యా అనేక రోగులు ప్రభా నాయన అయ్యా వ్యాధిగ్రస్తులు ప్రభా నాయన అయ్యా ఎంతో మంది బిడ్డలైనా ఎన్నో అవసరాలు ప్రభా ఈ లోకంలో ప్రభా శాంతి సమాధానం లేక అయ్యా కొట్లాడుచున్న ప్రభా ప్రతి బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎందుకంటే నాయన మీరు నాయన అయ్యా 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 దేని గురించి పడుతూ చింత యావత్తు నా మీద వేయడానికి సర్వించునేసయ్యా మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా అడుగుడే పడ్డాను వార్తను బట్టి సన్నిధిలో అడుగుచున్న ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యా 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 ప్రయాసపడి భారం మోచుకున్న వాటారా నా ఎదుగు రండి నా దగ్గర విశ్రాంతి దొరుకుతుంది మీరు సెలవించిన దేవా అయ్యా ఈ మధ్యాహ్న కాలస్తంలో ప్రభా నాయన అయ్యా అయ్యా ఈ ప్రార్థన మీరు దీవించండి ఆశీర్వదించిన ప్రభా అయ్యా భయంకరమైన వర్షాలు ప్రభా ఇచ్చేవాడంతా ప్రభా నాయన ఎంతగానో ప్రభా నాయన అయ్యా 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 దేశం ప్రజలందరూ ప్రభా ఎంతో ఆయన ఇబ్బంది పడుతున్నారు బాబునికి వందనాలు స్తోత్రాలు ప్రభు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా 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 అన్నారు ప్రభు నాయన నా బాబు నాయన అయ్యా దినములో ప్రభా జల ప్రాణం ఉంచినప్పుడు ప్రభా ఎలాగా మీరు తప్పించారో ప్రభు అటు నాయన అది ఆ జిల్లా ప్రజలందరినీ ప్రభు మీరు సురక్షిత ఉంచమని అడుగుతున్నాం ప్రభా అయ్యా వస్త్రం లేక ఆహారం లేక గృహం లేక అయ్యా ఎంతో మంది బిడ్డలు నాయన అయ్యా బయట రోడ్డు పడి ఉన్నారు బాబు ఒకసారి దర్శించు ప్రభా ఆ దేశం ప్రభు నాయన జిల్లాకి ఒకసారి దర్శించమని అడుగుతున్నానయ్యా ఈ మధ్యాహ్న కాలశంలో మీరు జ్ఞాపకం చేసుకోండి సూర్యుకి వందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యా 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 ప్రార్థన చేయడం మా వంతు కార్యం చేసే దేవుడు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ మధ్యాహ్న కాలశంలో ప్రభా ఏ బిడ్డ ఏ సంస్థతో వచ్చింది ప్రభా ఏ అక్కతో వచ్చిందో ఇబ్బందితో వచ్చిందో ప్రభా మీరు గుర్తెరిగే దేవుడు కనుక ప్రభా నాయన అయ్యా అనేకమైన అవసరతలు అక్కర్లు తీర్చే దేవుడు కనుక ప్రభా మీ సన్నిధికి వచ్చే ప్రతి బిడ్డని పేరు చూడమని అడుగుతున్నాం ప్రభా ప్రతి అవసరతని నామము తీర్చండి మీకు వందనాలు స్తోత్రాలు ఈ రంగంపట్టే నాయన అయ్యా మండలమంతను అయ్యా ఈ రంగపేట గ్రామాంతను ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డని నాయన విగ్రహాంతో నశించుకుని ప్రతి బిడ్డని మీరు వెతికి రక్షించి ప్రభా అయ్యా అయ్యా నేనే మార్గం సత్యం జీవం అన్నా ప్రభా మీ మార్గం నడిచే బిడ్డగా ప్రతి బిడ్డని మీరు ఆయుధపరచమని అడుగుతున్నాను దేవా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా ఈ మధ్యాహ్న కాలశంలో ప్రభా సంతానం లేకున్నారు ప్రభా ఉద్యోగాలు లేకున్నారు ప్రభా అయ్యా అయ్యా వివాహాలు లేకున్నారు ప్రభా ఎంతో మంది ఎన్నో అవసరతలు ఉన్నారు ప్రభా వారి అవసరతలన్నీ మీరు తీర్చి ప్రభా నీ సన్నిధికి వచ్చి ప్రార్థించుకోవడానికి అయ్యా వారి గొప్ప కార్యం చేయమని అడుగుతున్నాను యేసుని వందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యా ఈ సంఘాన్ని దీవించిన ఆశీర్వదించిన దైవజనులు ప్రభా వారి కుటుంబాన్ని దీవించిన ప్రభా అనేక ఆత్మలు ప్రభా నీ దాసుల పట్ల అయ్యా అయ్యా రక్షించబడడానికి ప్రభా అటు ఆయన అయ్యా 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 ఆత్మీయ దాసులు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా అటు ప్రార్థన శక్తి దయచేయమని అడుగుతున్నాం ప్రభా అయ్యా అయ్యా ఈ ప్రాణం అంతా నీ సజ్జులైనా నీ కాపుదరించి ప్రభా ఏ శాతం చుట్టూ నాయన ఈ ప్రాణం చుట్టూ నాయన ఈ దారి చేయకుండా నీ కృప తోడుగా ఉంచమని సహాయం దయచేయమని ప్రభా ఈ మధ్యాహ్న కాలంలో కొద్ది ప్రార్థన పారిశుద్ధి చేసి ప్రార్థన ప్రతిఫలం దయచి మరి మా ప్రభు రోజులో యేసు పరిశుద్ధ బట్టి మిక్కులు పెట్టుకుని అడిగి పెడుతున్నాను తండ్రి ఆమేన్. జనకు నీష్టమో జనమోచును ఈకా జనకు నీష్టమో జనమోచును తనకు ఇష్టము కాని జనమును దరికి రానియడు ఈ దరికి రానియరు కనుక నాకేమి కొదువా నాడు
రెండవ ప్రార్థన స్తుతి ప్రార్థన అందరూ చేస్తాం. స్తుతి ఇందుకొరకు వచ్చామో ఆ కార్యం నెరవేరిపోతుందని స్తుతి చేద్దాం. స్తుతి మన స్థితి మార్చి వేసేది అందరూ చేయాలి. స్తుతి ఇదిగో రేపు జరగబోయే ఉపవాస పటాలు మీరు మహిమగా జరిగిస్తున్నారు స్తుతి. అలాగనే ఎల్లమెల్లి గ్రామంలో దేవుడు ఒక మందిరం ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని ఏర్పాటు చేసిన దేవానికి స్తుతి. రాకడ సువార్త కొనసాగిస్తున్న దేవానికి స్తుతి. అలాగే చేద్దాం ప్రార్థన. మహోన్నతుడ మహిమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు ప్రభా 6 ప్రార్థనలకు నేను చెవియొక్కి ఆలకించిన దేవుడవు ప్రభా నీకు వందనాలు. 7వ ప్రార్థన మా ప్రార్థనలన్నీ అంగీకరించినావని నిన్ను స్తుతించుచు ఉండగా ప్రభా మా స్తుతులపై ఆసీనుడవై ఉన్నావని నమ్మి స్తుతించుచు ఉన్నాము తండ్రి. ఎంతవరకు ఎన్ని అంశములు నీ యొద్ద పెట్టి ఉన్నానో అన్ని అంశములకు మీరు ఆమెనని పలికారని నమ్మి స్తుతించుచు ఉన్నాం. జరగబోవచ్చు ఉన్నటువంటి ప్రభా ఈ నెలలో తండ్రి ఉపవాస కూడికలు జరగవలసి ఉండగా ప్రభా సామర్లకోట మందిర ప్రతిష్టను నాయన మీరు ఘనముగా జరిగించుచు ఉన్నారు. ఉపవాస దినములు 3 దినములు ప్రభా నీ చిత్తము జరిగించి ప్రభా మేలైన మార్గములో మమ్మలను ఉపవాస దినముల ద్వారా మమ్మల్ని నిలవబెట్టమని అడుగుచున్నాం. సంఘాలను దీవించండి. సంఘములలో కలుగుచున్న ప్రతి అపాయకరమైన స్థితులను తప్పించుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. పలకడియంలో తండ్రి అయా ఉపవాస దినములు అయా ఏ దినములలో ప్రతిష్ఠించాలో ఏ దినములను వ్రత దినములుగా మేము ఆచరించాలో మీరు బయలుపరచండి ప్రభువా. వచ్చే నెల ఈ నెలలో జరుగుతున్నటువంటి ఉపవాస దినములను మీరు ఆశీర్వాదకరముగా జరిగించి మహిమను పొందుకోండి. మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే ప్రభువా రాకడ సువార్త సభలు అంచె దినముల వాస్తవాల సభలను ప్రభువా అయా 4 సభలను మీరు ఘనముగా జరిగించి ఉన్నారు. మిగిలిన సభలను తండ్రి జరిగించుటకు మీరు సమయమును సిద్ధపరచండి, స్థలములను సిద్ధపరచండి. మీ చిత్తమై మీ నామ మహిమార్థమై జరిగించుకొనుచున్నందులకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా నాయన బలహీనులము తండ్రి బలపరచుచూ ఉన్న దేవుడా నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇదిగో వచ్చిన బిడ్డలందరినీ మీ కనుదృష్టిలో ఉంచుకోండి. ఏ అంశములు పట్టుకుని వచ్చారో ఆ అంశములకు నెరవేర్పునిస్తున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా నాయన ఎందరు వచ్చినను రాకపోయినను అయా నీవు ఏర్పాటు చేసిన స్థలములో అయా నీవు సిద్ధపరిచిన దినములలో ప్రార్థనా దోపములు నీ యొద్దకు వచ్చుటకు సహాయము చేయుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మనుష్యులు తండ్రి అయా అపవాది తంత్రాలతో తండ్రి కపటోపాయములతో తండ్రి దోషణ మాటలతో ప్రభా అయా నాయన వ్యర్థమైన వారిగా తండ్రి అయా నాయన వాడి రుచిలో పడి ప్రభా అయా ఇదిగో తండ్రి నీ సన్నిధానమును మరచిపోయి ప్రభా అయా వారు చిన్న పన్నాగములను తండ్రి కపటోపాయముల నుండి వారిని విడిపించు తండ్రి. వారికి తెలియక ప్రభా నశించిపోతూ ఉన్నామని వారికి తెలియక తండ్రి బంధకాలలో చిక్కుకున్న వారిని తండ్రి విడిపించిన నీ సన్నిధికి నడిపించుకొని మేలులతో నడిపించమని అడుగుతున్నాం. అయా విజయవాడ నాయన పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి నాయన అయా కీడులు తప్పించినందుకు వందనాలు తండ్రి. ప్రతి బిడ్డను తండ్రి శ్రమలో నుండి విడిపించావు తండ్రి. ఎక్కడో శ్రమ పడుచు ఉన్న బిడ్డలపై నీ దృష్టి ఉంచి సమస్త కార్యముని నామ మహిమార్థమై జరిగించుకోమని ఈ చిన్ని ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకుని ప్రతిఫలము దయచేయమని యేసు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మహోన్నతుడా దయగల తండ్రి, ఉదయం నుంచి 7 ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారు. ప్రార్థన నేర్పించావు తండ్రి, ప్రార్థన జరిగించావు, విజ్ఞాపన జరిగించావు. మీరే సహాయం చేయండి. ప్రతి ప్రార్థన నెరవేర్పు తీసుకున్నాను. ప్రార్థన విని ప్రార్థన జవాబు ఇస్తున్నాను. యేసు వారి నామమున అడుగుచు పెట్టుకుంటున్నాము తండ్రి.